సో ఈరోజు పరిశుద్ధాత్మ వరాల గురించి మరి మనము ఒక ఓవర్ వ్యూ మనం చూడబోతున్నాం. చాలా డెప్త్లో మనం వెళ్ళము, కానీ మరి ఈ పరిశుద్ధాత్మ వరములు మరి మనకు అవసరమా, ప్రతి ఒక్క క్రిస్టియన్కి కూడా అది అవసరమా అని చెప్పేసి మరి మనము చూడబోతూ ఉన్నాం. దానికి ఫస్ట్ కొరింథియన్స్ 12th చాప్టర్ 7th to 11th వర్స్ మరి మనం చూడబోతున్నాం. 1 కొరింథియన్స్ 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల వరకు మరి మనం ధ్యానించబోతూ ఉన్నాం. సో ఇక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మ వరాల గురించి మరి ఇక్కడ రాయబడి ఉందండి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఓకే, చాలా. సో మనం ఫస్ట్ వర్స్లో మనం చూసినట్లయితే ఈ ఆత్మ మరి ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక్కొక్క విధంలో మరి ఆ వరములు ఆయన ఇచ్చేటట్టు మరి మనం చూడగలుగుతున్నాం. అది దేనికి ఇస్తున్నాడంట? ఫర్ కామన్ గుడ్ అని చెప్పేసి రాయబడి ఉంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచిది జరగాలి, వారి యొక్క జీవితంలో ఇంకా వారు అభివృద్ధి చెందాలి, ఇంకా వారి యొక్క జీవితం బాగుపడాలి అని చెప్పేసి మరి పరిశుద్ధాత్ముడు ఈ వరములను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా కదండి. అంటే మనము క్రిస్టియన్స్గా మరి మనకు ఆలోచన మనకేమొస్తుందంటే, ఈ పరిశుద్ధాత్మ వరములు మనకు అవసరమా, లేకుంటే ఓన్లీ సేవకుడికి మాత్రమే అవసరమా, లేకుంటే సేవకురాలకు మాత్రమే అవసరమా, లేకుంటే సేవలో వారు ముందుకు వెళ్తున్నారు కదా వాళ్ళకు మాత్రం ఇది అవసరమా అని చెప్పేసి చాలా ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని తెలియచేస్తుందంటే, ప్రభు అంత్య దినములో ప్రతి ఒక్కరిపై కూడా ఆయన ఆత్మనైన కుమ్మరిస్తాడంట. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ప్రవచనాలు వారు చెప్తారంట, దర్శనాలు వారు చూడటం వారు ప్రారంభిస్తారంట, మరి ఇంకా కొందరు వేరే గొప్ప గొప్ప కార్యాలు కూడా వారి యొక్క జీవితంలో వారు చేస్తూ ఉంటారంట కదండి. సో ఈ పరిశుద్ధాత్మ వరములు ఒక సేవకురాలకు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, మనం చివరి వర్స్లో మనం ఏం చూడగలుగుతున్నామంటే, 11వ వచనంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఒక్కొక్క వ్యక్తికి వారికి ఏమేమి అవసరమో దాని ప్రకారం ఆయన ఇస్తున్నాడంట కదండి. ఇంకా చూడండి, కొందరు చాలా హీలింగ్స్లో వారు మూవ్ అవుతారు కదా, అంటే స్వస్థపరిచే వరంలో కొందరు మూవ్ అవుతారు, కొందరు ప్రవచనాలు చాలా చెప్తూ ఉంటారు, కొందరు అన్ని భాషల్లో చాలా మాట్లాడుతుంటారు. మరి కొందరికి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క విధంలో ఆయన ఇస్తున్నాడంట. అది ఎవరు ఇస్తున్నారంట? ఒకే ఆత్మ ఇస్తున్నాడంట. హల్లెలూయా. ఇంకో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో వారు ఉన్నప్పుడు వారు కూడా వీటన్నిటిలో కూడా వారు మూవ్ అయ్యారు. కానీ దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఈ అపోస్టులు మాత్రం వారు దాన్ని ఏం చేశారంటే, దాన్ని 7 భాగాలుగా వారు సపరేట్ చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు 7 భాగాలుగా దాన్ని సపరేట్ చేయలేదు, కానీ ఇక్కడ అపోస్టుల్స్ వారు మాత్రం వారు ఏం చేశారంటే 7 భాగాలుగా దాన్ని సపరేట్ చేశారు. ఎందుకంటే మనకు క్లియర్ అండర్స్టాండింగ్ మనకు రావాలని కదండి. సో దీంట్లో మనం 7 మనం చూడొచ్చు. 1 విజ్డమ్ మనం చూడొచ్చు, నాలెడ్జ్ మనం చూడొచ్చు, విశ్వాసము మనం చూడొచ్చు, స్వస్థత కార్యాలు చూడొచ్చు, అద్భుత కార్యాలు చూడొచ్చు, ప్రవచనాలు చూడొచ్చు, అన్ని భాషలు చూడొచ్చు, అన్ని భాషలకు అర్థము చెప్పే కృప కూడా మనం చూడొచ్చు కదండి. మరి 7 విధాలుగా మరి దాన్ని సపరేట్ చేసినట్టు మరి మనం చూడగలుగుతున్నాం. సో మనము పోయిన వారం మనం ఏం చూస్తామంటే ఫ్రూట్స్ గురించి మనం చూసాం. కానీ ఒక్క వ్యక్తి ఆయన జీవితంలో ఆయన పైకి వెళ్ళాలంటే ఫ్రూట్స్ ఉంటే మాత్రం సరిపోదు. ఈరోజు వేరే యాంగిల్లో చూస్తున్నాం. అంటే ఫలం ఉంటే మాత్రం సరిపోదు, కానీ ఏం కావాలి తెలుసా? వరము కావాలంట.
అంటే వరాలు కావాలంట కదండి. ఇక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆయన దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, అంటే ఫలం ఉంది. కానీ ఆయన ఎక్కడంత సేవలో ఆయన అడుగు పెట్టాడో ఏమైంది? స్వస్థతలు చేశాడు, విడుదల కార్యాలు చేశాడు, తర్వాత అపవాది క్రియల్లో నుండి విడుదల ఇచ్చాడు. మరి మీరు వేరే భాషలో మాట్లాడండి అని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యాక్చువల్గా చెప్పాడు. అంటే ఆయన ప్రయాణంలో ఆయన ఎక్కడ చెప్పలేదు, కానీ ఆయన ఎప్పుడు పరలోకానికి ఆయన తీయబడ్డాడో దానికి ముందు ఆయన పలికిన మాటలు ఏం తెలుసా? మీరు వేరే భాషల్లో కూడా మీరు మాట్లాడండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క సేవలో ఆ ఫలము మాత్రమే కాక ఆయన ఏం చేశాడంటే ఎక్కడెక్కడ ఆయన వెళ్ళాడో స్వస్థత కార్యాలు ఆయన చేశాడు, విడుదల కార్యాలు చేశాడు, మరి గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మరి అక్కడితోనే ఆగిందా? అక్కడితోనే ఆగలే. ఏమైంది తెలుసా? మీరు కూడా వెళ్ళి స్వస్థత కార్యాలు మీరు చేయండి అన్నాడు. మీరు కూడా వెళ్ళి విడుదల కార్యాలు మీరు చేయండి అన్నాడు. మీరు కూడా వెళ్ళి ఏది అపవాది క్రియలను తరమండి అని అన్నాడు. ఏం చేశాడంటే వారి యొక్క శిష్యుల్ని ఇలా పంపించేశాడు. తర్వాత దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? నన్ను నమ్మువారు నేను చేసే కార్యాలు మాత్రం కాదు, కానీ నేను చేసిన దానికన్నా అధికమైన కార్యాలు వారు చేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశారు. హల్లెలూయా కదండి. సో ఈ గిఫ్ట్స్ ఒక వ్యక్తికి ఏం చేస్తుందంటే అది పైకి తీసుకెళ్ళటానికి అది సహాయపడుతుంది. ఇంకో చూడండి, ఫ్రూట్స్ ఫలములో ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా బలంగా ఆయన ముందుకెళ్ళాడు. అంటే ఆయన ప్రిన్సిపల్స్లో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ చాలా బలంగా ఉంది. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయనకిచ్చిన గిఫ్ట్స్ ఎక్కడంతా ఆయన ప్రవచనం చెప్పాలో ప్రవచనం చెప్పాడు, ఎక్కడంత స్వస్థత కార్యాలు చేయాలో అక్కడ స్వస్థత కార్యాలు తప్పకుండా చేశాడు, ఎక్కడంత విడుదల కార్యాలు అవ్వాలో అక్కడంతా కూడా అది చేశాడు. అది చేయటం ద్వారా ఏమైంది తెలుసా? ఎన్నో వేల ప్రజలు ఆయనను వెతికి వారు వచ్చారంట. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో కూడా ఈ ప్రభు మనకు ఫలము ఆయన ఇచ్చి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేయాలి తెలుసా? ఈ గిఫ్ట్స్ని మనము వాడగలగాలి. హల్లెలూయా. మనం కూడా దాన్ని వాడగలగాలి. ఎవరికన్నా స్వస్థత వారికి అవసరంగా ఉంటే పాస్టర్ని మనం వెతికి వెళ్ళకూడదు, మనమే ప్రార్థించాలి. నేను నెక్స్ట్ లెవెల్ని మిమ్మల్ని తీసుకెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో వారు ఉన్నప్పుడు అన్ని కార్యాలు కూడా లిమిటెడ్గా ఉండే. అంటే ఆయన వెళ్తే మాత్రం అక్కడ స్వస్థతలు అయ్యేది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే, నేను నా తండ్రి దగ్గర వెళ్ళి ఒక ఆత్మను నేను పంపిస్తాను, ఆయన మీకు ఒక గొప్ప సహాయకుడుగా ఆయన ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మీకు ఒక గొప్ప సహాయకుడుగా ఉంటాడని ఆయన ఏం చేశాడు తెలుసా? ఆత్మను ఆయన విడుదల చేశాడు. ఆత్మను విడుదల చేయడం ద్వారా ఏమైంది తెలుసా? ఈరోజు ఒక్క వ్యక్తి మాత్రం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానిలో వాడబడగలచ్చు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇక చూడండి, మొదట ఒక్క వ్యక్తి ఉన్నారు, కానీ అది ఆత్మ రూపంగా ఎప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ భూలోకంలో దిగి వచ్చాడో ఏమైందంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా వారు ముందుకెళ్ళగలుగుతారు అని ప్రభు దీన్ని ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా కదండి. సో మనము కూడా ఏం చేయాలంటే, ప్రభువా నన్ను కూడా ఈ వరముల్లో కూడా నన్ను వాడుకో. ఇంకా చూడండి, ఒక వ్యక్తిని డెత్ బెడ్లో వారు పడేశారంట. అంటే చివరి మరణ స్థితిలో ఆయన ఉన్నాడు అన్నమాట. మరణ స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళి ఏం చెప్పడం వారు ప్రారంభించారంటే, సువార్త చెప్పడం వారు ప్రారంభించారంట. ఏమని? అయ్యా, యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, నీ కొరకు తిరిగి లేచాడు, మరి నువ్వు విశ్వసిస్తే మరి ప్రభు నిన్ను రక్షిస్తాడని చెప్పేసి ఒక వ్యక్తి వెళ్ళి సువార్త చెప్పాడంట ఒక వ్యక్తి దగ్గర. అంటే మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన ఇలా చూశాడంట. సరే, మీ బైబిల్లో స్వస్థతల గురించి రాయబడి ఉంది కదా, నన్ను స్వస్థపరచు, దాని తర్వాత నమ్ముతా అన్నాడంట. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారంట. ఏంద్రా బాబు వీడేమంటున్నాడు? నేనెందుకు రక్షణ కార్యం నమ్మాలి? ఇది కూడా రాయబడి ఉంది కదా, ఇది కూడా నాకు చేసి చూపియండి అని అడిగాడంట. అంటే మీరు రక్షణ నమ్మకండి అని నేను చెప్పట్లే, కొంతమంది అలా ఉంటారు, అది నేను చెప్పట్లే. కానీ నేనేమంటున్నా అంటే ఆయన అడిగిన ప్రశ్న సరి అయిన ప్రశ్నగా ఆయన అడిగాడు కదా. మీ ఫలం బాగానే ఉంది, మీ ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి వ్యక్తి, నేను నమ్ముతున్నా మంచి వ్యక్తి, కానీ నేను ఇక్కడ మరణపడకలో ఉన్నాను కదా.
మరి నా పరిస్థితి ఏంది, నేను చచ్చిపోవాలా అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న అడిగాడట. వెంటనే ఆ సువార్థికుడు ఆయన యొక్క హృదయంలో ఒకటి కలిగిందంటే ఏం తెలుసా, నేను తప్పకుండా ఈరోజు ప్రార్థిస్తా. ఏం చేస్తా? ప్రార్థిస్తా. ఈయన క్యాన్సర్ ఇలా మరణిస్తున్నాడు, కానీ నేనేం చేస్తానంటే ప్రభు ఈ యొక్క శక్తిని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన అనుగ్రహించడం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నేనేం చేస్తానంటే వెళ్ళి ఆయన కొరకు ప్రార్థిస్తాను. అప్పుడు ఆయన ప్రభు దగ్గర ఆయన అడగటం ప్రారంభించాడంటే ఏం తెలుసా, ప్రభువా ఈ స్వస్థత జరిగే కార్యాలు నా జీవితంలో కూడా ప్రారంభించబడాలి అని చెప్పేసి వెళ్ళి ఇలా ప్రార్థించాడంట. ప్రభువా ఈ వ్యక్తిని మీరు ఇప్పుడే స్వస్థపరచండి అని చెప్పేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారంట. పూర్తిగా ఆయనలో ఉన్న ప్రతి క్యాన్సర్ వ్యాధిని కూడా ప్రభు స్వస్థపరిచాడంట. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే మనలో ఫలం ఉండటం మంచిదే, కానీ ఎప్పుడు మనలో వరాలు కూడా పనిచేస్తాయో మనం ఒక్క లెవెల్ పైకి వెళ్ళినట్టు. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూలోకంలో అన్నీ చేయగలుగుతాడు, కానీ ఎప్పుడు వరాలు ఆయన జీవితంలో ఆయన వాడటం ఆయన ప్రారంభిస్తాడో ఆయన ఒక్క లెవెల్ ఆయన పైకి వెళ్ళినట్టు. ప్రభు ఒక్కొక్క మనిషి దగ్గర కూడా ఆయన ఏం ఆశపడుతున్నాడో తెలుసా, నేను ఈ భూలోకంలో ఏమేమి చేస్తానో అన్ని వీడు కూడా చేయగలగాలి. ఇంకా చూడండి, ప్రభు ఏం ఆశపడ్డాడంటే నేను మాత్రం చేసింది కాదురా బాబు, నేను చేసింది ప్రతి ఒక్క మనిషి కూడా చేయగలగాలి. ప్రతి ఒక్క మనిషి కూడా చేయగలగాలి. ఎందుకు చేయగలగాలి? ఎందుకంటే అప్పుడే ప్రభు యొక్క మహిమ బయటికి వస్తుంది కనుక. ఇంకా చూడండి, లాజరు మరణించాడు, కానీ వెళ్ళి ప్రార్థించి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రాలేదు, కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, మరణంలో ఉన్న వారిని కూడా తిరిగి లేపాడు. ఎందుకు లేపాడు? మహిమ బయటికి రావాలంటే వరాలు కూడా బయటికి రావాలి. వరాలు కూడా బయటికి రావాలి. అపోస్తలుస్ వారి యొక్క జీవితంలో గనక మనం చూసినట్లయితే వారు ఎక్కడెక్కడనో వెళ్ళి వారు సువార్త వారు ప్రకటిస్తున్నారు, అంటే వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. కానీ అక్కడున్న ఒక్కొక్క వ్యక్తి కూడా మనం అపోస్తలుల గ్రంథంలో చాలా చోట్ల మనం చూడొచ్చు, వారు ఎక్కడంతా వెళ్ళి వారు వాక్యాన్ని వారు ప్రకటించడం వారు ప్రారంభించారో అక్కడ అందరూ కూడా కొంతమంది ఇలా పిచ్చోల్లాగా చూశారంట. ఎందుకు తెలుసా, వారు ఆల్రెడీ ఇంకో దాన్ని వారు నమ్ముతున్నారు. మేము ఆల్రెడీ దీన్ని మేము నమ్ముతున్నాము, మేము నమ్ముతుంటే నువ్వు వచ్చి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్తున్నావు, మేము ఎందుకు దాన్ని నమ్మాలని వారు అడిగారు. అడిగిన వెంటనే అపోస్తలుస్ వారు ఏం చేశారు తెలుసా, స్వస్థత కార్యాలు వారు చేశారు, విడుదల కార్యాలు అక్కడ అయ్యాయి. చాలా మరణ స్థితిలో ఉన్న వారందరూ కూడా తిరిగి లేచి వారు కూర్చున్నారు. అప్పుడేమైంది తెలుసా, అక్కడ వారందరిలో ఒక భయం వచ్చింది, అబ్బా వీరు ప్రకటించే సువార్త నిజమైనది అని వారు నమ్మారు. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నా అంటే ప్రభు ఈరోజు మనలో గనక ఆ వరాన్ని, ప్రభు మనకిచ్చిన వరాన్ని మనం కరెక్ట్గా మనం వాడుకోగలిగితే ప్రభు మనల్ని పై స్థితికి ఆయన తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.